కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా అన్నారు. జహీరాబాద్ నేతలు కార్యకర్తలు ఫామ్ హౌస్ లో కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ పెడతామని ప్రకటించారు. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయన్నారు. సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. జహీరాబాద్ నేతలు కార్యకర్తలు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. కొడితే మామూలుగా కాదు, గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు కేసీఆర్ కామెంట్స్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత దాదాపు 14 నెలల తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీద స్పందించారు. ప్రస్తుతం కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ కామెంట్స్ గా మారినాయి. ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ జహీరాబాద్ కార్యకర్తలు నాయకులతో సమావేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల అంశాన్ని కేసీఆర్ చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. వాస్తవానికి చాలా కాలంగా ఈ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నాను, ఎక్కడ కూడా ప్రభుత్వ పనితీరు సరిగా లేదు. ముఖ్యంగా నీటి ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ సరిగా వ్యవహరించట్లేదు, తెలంగాణకు అన్యాయం చేస్తుంది, నీటి ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు అనేది కేసీఆర్ చేసిన ఆరోపణ ప్రధానంగా. దీంతో పాటుగా ముఖ్యంగా చాలా కాలంగా చూస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, అదేవిధంగా కొడితే చాలా గట్టిగా కొట్టడం తనకు అలవాటు. ఫిబ్రవరి చివరిలో ఏదైతే వచ్చే నెల చివరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుని తద్వారా ప్రజల్లోకి వెళ్లాలనేది కేసీఆర్ భావిస్తున్నట్టు కార్యకర్తలకు, అదేవిధంగా జహీరాబాద్ కార్యకర్తల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. చాలా కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ఏడాది డిసెంబర్లో 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ వరకు కూడా ఎక్కడ బయటికి రాలేదు. చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. వరదలు ఏదైతే చాలా ముఖ్యమైన సంఘటనలు రాష్ట్రంలో జరిగినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు హోదాలో ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అడపాదడపా పార్టీ నాయకులను వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకుని అక్కడే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప కేసీఆర్ ఎప్పుడు బయటకు రాలేదు. కానీ ముఖ్య నాయకులుగా ఉన్నట్టు కేటీఆర్, హరీష్ రావు మాత్రం అన్ని తామే వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జహీరాబాద్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలుగా చెప్పవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ సర్కార్ కి సంబంధించిన పనితీరు మీద కేసీఆర్ కూడా చాలా కాలంగా స్పందించకుండా మౌనంగా ఉంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కాలంగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ కూడా 2-3 రోజుల క్రితం కూడా చాలా ఘాటైన విమర్శలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేదు. ఈ రోజు ఏకంగా కేసీఆర్ పార్టీ నాయకులతో మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయంగా కొంత సంచలనంగా మారింది. త్వరలోనే భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. వాస్తవానికి ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్లీనరీ కూడా ఏప్రిల్ 26వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఆ సందర్భంగా భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా కాలంగా భావిస్తుంది. అయితే ఫిబ్రవరి చివరిలో నల్గొండ జిల్లాలో ఈ సభ ఉండే అవకాశం ఉన్నట్టు మనకున్న సమాచారం. చాలా కాలంగా నీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ అన్యాయం చేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ త్వరలోనే బయటకు వస్తారన్న సంకేతాలను కూడా ఈ రోజు వ్యాఖ్యలతో అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. తెలంగాణ గట్టించడానికి కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యలే మాన్యం ఉంటామంటే ఎందుకంటే మనవాళ్ళు అయితే తెలియకపోతామని భయంలోనే మనం జబర్దస్తిలోనే అనలేరు. ఆ కోసం 60 ఏళ్ళు అనుభవించాలి. ఏం కోసం పక్కన లేక కదా కరెంట్ ఏం కోసం ఏం ప్రవేశం తెలంగాణ గట్టించడానికి కాంగ్రెస్ నాయకులు ఈ సమస్యలే మాన్యం ఉంటామంటే ఎందుకంటే మనవాళ్ళు అయితే తెలియకపోతామని భయంలోనే మనం జబర్దస్తిలోనే అనలేరు. ఆ కోసం 60 ఏళ్ళు అనుభవించాలి.
ఇంకోసారి అర్థం లేక కాదు కదా. కరెంట్ ఏం కోసం ఏం ప్రదర్శన ఆడవాళ్ళు అదే కదా. తెలంగాణ గట్టి ఉండడానికి కాంగ్రెస్ నాయకులు ఏ సమస్య లేని వాళ్ళే ఉంటామంటే ఎందుకంటే ఆడతాం సమస్య ఏమవుతుంది. మనవాళ్ళు అయితే తెలియకపోతామని భయంలోనే మనం జబర్దస్తి మొత్తమే ఆడలేదు. ఆడకోసం అది ఏం అనుభవించాలి. ఇంకోసారి అర్థం లేక కాదు కదా. కరెంట్ ఏం కోసం ఏం ప్రదర్శన బాధలు ఆడాలంటే జోకులు